గృహప్రవేశం తర్వాత వాళ్ళ షిఫ్ట్ ఉంది. ఈ ఏట్ల వల్ల ఎక్కడ పగిలిపోతాయని చేయకుండా ఆఫీసులో సార్ తహసీల్దార్ గారు ఉన్నారు, సార్ సిఐ సార్ ఉన్నారు. మేడం గారికి మీరు అప్పీల్ చేయండి, మేడం గారు మీకు చెప్తారు. సార్ తహసీల్దార్ సార్ ఊరికి మాట్లాడడం వల్ల విలువ లేదు. నువ్వు మాట్లాడే మాట పేపర్ మీద పెట్టండి, పెట్టి సార్ చేసి ఆ పేపర్ విలువ ఉంటుంది. మాట్లాడడం వల్ల విలువ ఉంటుంది. తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు చెప్పారు, ఇక్కడ లోకల్గా బీఆర్ వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. మీరు ఏమి రాసింది మేడం ఆల్రెడీ ఇక్కడ ఇంకో మనిషి అతను ఉన్నాడు కదా, అతనికి చెప్పారు. ఎవరెవరు ఇస్తే అవన్నీ ఇస్తులన్నీ చేసి వీళ్ళు రికార్డ్ ఏముంది మీరు ఏం రాసిస్తారు మీ బాధ మిగతా ఇండ్లు కూడా చూసి ఏమని చెప్పారు. అది చెప్పి బాబు పెట్టినప్పుడు ఆ సినిమాలు వచ్చి ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు చేతుల్లో. అదే ఆ పక్క స్కూల్ కూడా సీలింది. అడిగితే వాళ్ళు అంటారు మా ఇంట్లో కూడా సీలిపోయింది సార్. మేము 4 ఏళ్ళు ఎవరు ఇసుకలో సిమెంట్ లో కట్టి మేము గుర్తు కూడా కట్టాం. స్కూల్లో నువ్వేం చేస్తావమ్మా? పెట్టినప్పుడు ఆ సినిమాలు వచ్చి ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు చేతుల్లో. అదే ఆ పక్క స్కూల్ కూడా సీలింది. అడిగితే వాళ్ళు మీరు సిమెంట్ వేసి కట్టలేదు ఇసుకలతో కట్టుకుంటారు. మా ఇంట్లో కూడా సీలిపోయింది సార్. మేము 4 ఏళ్ళు ఇల్లు కట్టి సీలిపోయింది. అడిగితే మీ గడ్డూరులో ఎవరు ఇసుకలో సిమెంట్ లో కట్టి గుర్తు కూడా కడతాం. ఎందుకు సార్ సీల్తాయి ఇన్ని కొన్ని సంవత్సరాలుగా సీల్ ఇప్పుడు ఎందుకు సార్ సీల్తా ఉండే ఇల్లు? ఇప్పుడు ఇసుక సేర్లేదా సిమెంట్ సేర్లేదా? 7/8/2025 మా గ్రామం దగ్గర వినియోగించుకున్న క్యారీ విషయాన్ని సదరు క్యారీ వద్దకు పొలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారు సందర్శించినారు. ఆ సమయమున సదరు క్యారీ విషయమై గ్రామస్తులు మరియు మేము క్రింది విధంగా తెలుపుకుంటున్నాము. మా గ్రామ సమీపమున ఒక సంవత్సరం నుంచి క్యారీ నిర్వహిస్తున్నారు. సదరు క్యారీ నందు బ్లాస్టింగ్ వలన మా గ్రామస్తులకు చాలా ఇబ్బందులు అవుతున్నవి. బ్లాస్టింగ్ శబ్దములు మేము మా యొక్క పొలం పనులలో ఉన్నప్పుడు బ్లాస్టింగ్ చేస్తున్నారు. అప్పుడు మాకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. అందువలన పొలం పనులందు ఉన్న మేము బ్లాస్టింగ్ శబ్దములకు భయభ్రాంతులకు గురవుతున్నాము. మరియు మా గ్రామమునందు 4 కుటుంబాల వారు సదరు బండ నుంచి కట్టడం రాళ్ళు, కోసాలు, జల్లి రాళ్ళు మొదలుగా వాటిని తీసుకుంటూ జీవనం చేస్తుంటారు. క్వారీ యజమాని మమ్మలను బండపై పనులు చేయకుండా ఆపివేసినారు. అందువలన మా కుటుంబాల వాళ్ళు జీవనోపాధి కోల్పోయినారు. మరియు చుట్టుపక్కల గల పొలములందు ఉన్న బోర్లందు ఉన్న మోటార్లు శబ్దములతో అడ్డంగా రాలపడి మా యొక్క బోర్ల నుండి మోటార్లు తీయలేకుండా ఇబ్బంది పడుతున్నాము. మరియు బోర్లు నీరు రాకుండా ఎండిపోతున్నాయి. కావున మా గ్రామమునందు గ్రామస్తులు ఇబ్బందిగా ఉన్నారు. సదరు క్యారీ ప్రభుత్వం వారు నిలుపుదల చేయవలసిందిగా గ్రామస్తులైన మేము తెలియజేస్తున్నాము. చదువుకునుచున్నాము, చదువుగా విన్నాము, సరిగా ఉన్నది.